నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు. సప్తగిరులను కప్పేసిన పొగమంచు, ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్న తిరుమలలోని వాతావరణం. 4వ రోజు కొనసాగిన అంగన్వాడీ వర్కర్ల సమ్మె. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ అందాల తార దీపికా పదుకునే స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తలోని వివరాలు. సప్తగిరులను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. 7 కొండలపై ఉన్న వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి శుక్రవారం ఉదయం నుంచి శ్రీవారి క్షేత్రంతో పాటు ఘాట్ రోడ్లలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయం, పుష్కరిణితో పాటు ఇతర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. తిరుమల కొండలను పొగమంచు దుప్పటిలా కప్పేసింది. చలి తీవ్రత పెరిగిపోయింది. దీంతో చాలా వరకు భక్తులు గదులకే పరిమితమవుతూ ఉండగా ప్రకృతి ప్రేమికులు మాత్రం ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా ఘాట్ రోడ్డులో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొగమంచు దుప్పటిలా అన్ని ప్రాంతాలను కమ్మేయడంతో ఆలయం నుంచి విధులు ముగించుకుని వస్తున్న వారిని పొగమంచు చుట్టుముడుతోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చలిగాలులు పెరగడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి కారణంగా భక్తులు ఇబ్బందులకు గురవుతూ ఉన్న మరోవైపు ప్రకృతి అందాలు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని తిరుపతి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే మన తెలుగు రాష్ట్రమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ ఏఓ జయరాములు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు చంద్రశేఖర్, జ్యోత్స్న, బీసీ హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మనందరికీ ఆదర్శనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి టెంకాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే లక్ష్యంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములను తెలుగు జాతి ఎన్నటికీ మరువదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఆర్ఓలు కేఎల్ వర్మ, సేతుమాధవ్, సెక్రటరీ రాధిక, ఆరోగ్యాధికారి డాక్టర్ అన్వేష్ రెడ్డి, ఫైర్ అధికారి శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిట్టుబాబు, సూపరింటెండెంట్లు, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. తిరుపతి పెద్దకాపు వీధిలో శుక్రవారం నడివీధి గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో నడివీధి గంగమ్మ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి పెద్దకాపు వీధిలో నడివీధి గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. వీధిలో అమ్మవారిని తీర్చిదిద్ది స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు అంబలి పోశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ పూర్వకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా నగర ప్రజలను కాపాడడానికి ప్రతి ప్రాంతంలోనూ నడివీధి గంగమ్మ జాతరలను నిర్వహించేవారని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారని తెలిపారు. నడివీధి గంగమ్మ జాతర నిర్వహించడం వల్ల నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. ఈ నడివీధి గంగమ్మ జాతరని మేము మా పూర్వీకుల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాము. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ నడివీధి గంగమ్మ జాతర వలన అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో చల్లగా జీవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇదే సాంప్రదాయాన్ని మేము ఇంక మీద కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాము. తెల్లారితో ఈరోజు మా తెల్లవారుజాము నుంచి అమ్మిళ్ళు పోస్తున్నాము. ఇప్పుడు ఈ రాత్రికి పూజ చేసి అమ్ముళ్ళు కుంభాలు వేస్తాము. యాట్లు నరికి అంతా అమ్మవారి కృపతో మేము పాత్రలు కావాలని మేము అందరూ కోరుకుంటూ పెద్దకాపు వీధిలో నడివీధి గంగమ్మ జాతర మహోత్సవం జరపబడుతుంది. ప్రతి సంవత్సరం వీధిలో ఉన్న మహిళలందరూ
ఉదయం అంబళ్ళు సమర్పించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహం నందు పొంగళ్ళు నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ మహోత్సవం ప్రతి ఏటా నిర్వహించబడుతుంది. వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో దీవించాలని మన దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇది నిర్వహించబడుతుంది. ప్రభుత్వ జీవోలను పాటించకుండా విద్యాశాఖ అధికారులు కొత్త పాఠశాలలకు అనుమతినివ్వడం సరికాదని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పర్మిషన్లు సక్రమైనటువంటి మార్గంలో జరగట్లేదు కాబట్టి ఈరోజు మీ ముందరికి రావడం జరుగుతుంది. ఈరోజు 8వ తరగతి నుంచి డైరెక్ట్ అడ్మిషన్ అనేది జీవో ఉంది, కానీ అయితే అది కొన్ని పరిస్థితుల్లోనే అమలు చేయాలి. ఏదైనా వలస కార్మికులు కావచ్చు, బయట ఇంటి వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంటే వాళ్ళు తీసుకొని స్కూల్లో చేర్పించుకునే అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసింది కొన్ని స్కూల్లో పిల్లలు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివేసి అదే పిల్లలు ఇంకొక పక్కన ప్రైవేట్ స్కూల్లోనే లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చేరి ఇక్కడ ఫీజులు అనేటివి కట్టకపోవడం వల్ల చాలా వరకు బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు మూసివేయడం జరుగుతుంది. అలాంటివన్నీ కూడా వెంటనే ప్రభుత్వము అధికారులు స్పందించి ప్రతి స్కూళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈయన మళ్ళీ అక్కడ సెక్షన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులో ఉండే సెక్షన్ ఆఫీసర్లు అందరూ 20 మంది ఆఫీసర్లు వచ్చారు. చైతన్య వాళ్ళ లాయర్ వచ్చారు. నేను వెళ్ళాను, మా కోఆర్డినేటర్ అక్కడ వంశీ అని ఒక మా కోఆర్డినేటర్ పలమనేరు నుంచి తులసి ప్రసాద్ మేము అందరం వెళ్ళాం. ఎవ్రీ పాయింట్ ఎందుకు కోర్టుకి వెళ్ళామని దాదాపు 1 అవర్ 15 మినిట్స్ డిస్కషన్ జరిగిందండి. సో ప్రిన్సిపల్ సెక్రటరీ వాస్ జస్టిఫైడ్. మా వచ్చి ఆవేదన ఆయన అర్థం చేసుకొని తప్పులు జరుగుతున్నాయి, దీన్ని మీరు ఎందుకు ఈ మరి మీరు యాక్షన్ తీసుకోవడం లేదని మందలించారు. అది కాదు, మందలించి ఇన్స్పెక్షన్ వేసి ఆ స్కూల్ రద్దయిపోయింది. కానీ అదే ఎంఈఓ ఆ రోజు ఉన్న ఎంఈఓ ఈ రోజు ఉన్నారు. అదే బిల్డింగ్లో మళ్ళీ ఇంకో స్కూల్ ఇచ్చాడు సైలెంట్గా. ఇంకొక 2 చోట్ల స్కూల్ అవసరం లేదని ఆయనే రిపోర్ట్ ఇచ్చి ఆయన మళ్ళీ సెకండ్ టైం ఇచ్చేస్తాడు. మళ్ళీ ఒక స్కూల్ 3 స్కూల్స్ వచ్చాయి సైలెంట్గా. సాఫ్ కింద నీరు మరి స్కూల్స్ పర్మిషన్ ఇచ్చేశారు. వాళ్ళు నెక్స్ట్ అకాడమీ సైలెంట్గా పర్మిషన్ తెచ్చి పెట్టుకొని నెక్స్ట్ అకాడమీ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు స్కూల్ స్థాపించారు. మేము ఏం చేయలేకపోయాం పర్మిషన్ వచ్చిన తర్వాత. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సాయిరాం స్వామీజీకి తిరుపతిలో భక్తులు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథాలు ఆవిష్కరణకర్త, ఎన్నో బాబా విగ్రహాల ప్రతిష్ఠ చేసిన సర్వం శ్రీ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సాయిరాం స్వామీజీకి తిరుపతిలో భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జోష్ ప్రాపర్టీస్ ఎండీ ఈశ్వర్ ప్రకాష్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి స్వామీజీ విచ్చేశారని తెలిపారు. స్వామీజీని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నో బాబా విగ్రహాలను స్వామీజీ ప్రతిష్ఠించారని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రదాత సాయిబాబా విగ్రహాల ఉచిత ప్రతిష్ఠ ఎన్నో ప్రతిష్టలు చేశారు సాయిరాం గారు. ఎన్నో విగ్రహాలు స్థాపించారు. షిరిడీలో ప్రత్యేక స్థానము సాయిరాం గారికి ఉంది. సాయిరాం గారికి ప్రపంచమంతా 78 కంట్రీస్లో సాయిరాం భక్తులు ఉన్నారు. ఈరోజు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని మార్నింగ్ అందరికీ దర్శనం ఉంది. మొత్తం సాయి గారి బృందం వాళ్ళు 50 మంది దాకా వచ్చారు. అందరూ కలిసి తిరుమల దర్శనం చేసుకొని రేపు జపాలి శ్రీనివాస మంగాపురం వారి దర్శనార్థం శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తు బృందంతో కలిసి ఈ యొక్క దర్శనానికి రావడం జరిగింది. అత్యంత శక్తిప్రదమైన ఈ పుణ్యక్షేత్రంలో అనేక మంది భక్తులతో ఈ దర్శనం చేయడం వలన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అందరిపై కురవాలని మహోన్నతమైన సంకల్పంతో ఈ దర్శనార్థం రావడం జరిగింది. ఈ యొక్క దర్శనంతో కలియుగంలో తెలియక చేసే సామాన్యుల వలన జరిగే పొరపాట్లు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనంతో తొలగుతాయని ఎన్నో మనోసంకల్పాల రూపంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో శుక్రవారం సాయంత్రం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిహారం,
POSH చట్టం 2013లో ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పని ప్రదేశంలో యజమాని గాని, బాధ్యతాయుతమైన వ్యక్తి గాని సదరు సంస్థలో లైంగిక వేధింపులు నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే లైంగిక వేధింపులను నిషేధిస్తూ క్రమశిక్షణకు సంబంధించిన హక్కులు మరియు చట్టాలు ప్రతి ఒక్క కార్యాలయంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగినులు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి, అలాగే వారికి తగిన రక్షణ కల్పించే వాతావరణాన్ని యాజమాన్యం తప్పక ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని భావించి దాదాపు 57 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించిన గొప్ప నాయకుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన మరణ అనంతరం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, వ్యవస్థాపక కార్యదర్శి KN రాజా, సభ్యులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శాంబోలా హరినాథ్, బేబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన కాంస్య విగ్రహానికి రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమర నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఈరోజు జరుపుకున్నాము. ఆయన ఆశయ సాధన కోసం మనమందరూ కృషి చేయాలని, ఆయన ప్రాణ ఆమరణ దీక్ష చేసిన సందర్భంగానే మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరించింది. ఆయన్ని ఈరోజు స్మరించుకుని ఆయన వర్ధంతిని విశ్వ భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ తిరుపతిలో జరిగే కార్యక్రమానికి రానున్న రాష్ట్ర గవర్నర్ ఏర్పాట్లపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత సమీక్షించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో కమిషనర్ హరిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన సంకల్పం అభివృద్ధి చెందిన భారత్ అనే నినాదంతో నిర్వహిస్తున్న విశ్వ భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరంలో ఈ నెల 18వ తేదీ మహిళా యూనివర్సిటీ వేదికగా జరుగు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. ఆ రోజు నిర్వహించాల్సిన ఏర్పాట్ల గురించి కమిషనర్ వివరించారు. సభకు వచ్చే ప్రజలకు సౌకర్యాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలపై స్టాల్స్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి, మెప్మా రాధమ్మ, DRDA జ్యోతి, DSO రఘువీర్, తిరుపతి అర్బన్ MRO వెంకటరమణ, MUO బాలాజీ, నగరపాలక సంస్థ SE మోహన్, MUలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, సూపరింటెండెంట్ రవి, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారని AITC నగర కార్యదర్శి గోపాల్ అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 4 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నల్ల చీరలు ధరించి మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. వీరికి AITC నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, కేవలం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని సీఎం చెప్పారని, తెలంగాణలో ప్రస్తుతం అంగన్వాడీలకు 19,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో 20,000 రూపాయలు చెల్లించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి అంగన్వాడీలు సమ్మెలో ఉంటే ప్రభుత్వం, సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్ల చేత అంగన్వాడీ సెంటర్ల బేగాలు పగలగొట్టి వారికి విధులను కేటాయించడం ఖండిస్తున్నామని అన్నారు. అంగన్వాడీలను చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఏమాత్రం లేకుండా దౌర్జన్యపూరితంగా కార్మికులు రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ
సిడిపో వాళ్ళను లేకపోతే సచివాలయ ఉద్యోగస్తులను వాలంటీర్లను రెచ్చగొట్టి అందరినీ కూడా అంగన్వాడీలు సమ్మెలో ఉంటే వాళ్ళని పిలిచి చర్చలో పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేద్దామని లేకుండా వాళ్ళు అంగన్వాడీ సెంటర్లకు బేగాలు వేసుకుని వచ్చి ఇక్కడ సెంటర్లో సమ్మె చేస్తూ ఉంటే వాలంటీర్ల ద్వారా ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా ఈరోజు మొత్తం కూడా సెంటర్ బేగాలు పాల్గొట్టించే కార్యక్రమం కోరుకున్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న అలిపిరి కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్న పదుకొనే నేటి ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని శుక్రవారం సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, నటుడు అభిరామ్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. నిర్మాత దగ్గుబాటి సురేష్, నటుడు అభిరామ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కొద్ది రోజుల క్రితం సురేష్ బాబు తనయుడు అభిరామ్ కి వివాహం కావడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సురేష్ బాబు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రావారిపాలెం మండలంలో 2వ రోజు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రావారిపాలెంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యలమంద, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, విఆర్ అగ్రహారం, బోడవాండ్లపల్లిలో పర్యటించారు. కోటకాడపల్లిలో సచివాలయ భవనం, వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. నిరుపేదల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ సంక్షేమ సారథిగా నిలుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని వెల్లడించారు. 5 పంచాయతీలలో ఏకంగా సంక్షేమ పథకాల కింద 71 కోట్ల రూపాయల నిధులను నేరుగా ప్రజల ఖాతాలో జమ చేసిన అంశాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రజలకు సేవ చేయడంలో సీఎం జగన్ ఆదర్శమని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ అండగా ఉంటానని, ఎవరు అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం శ్రీనగర్ కాలనీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా పులివర్తి నాని తిరుపతి రూరల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్ల పట్టాల బాధితులు తమ సమస్యలు పులివర్తి నాని దృష్టికి తీసుకొచ్చారు. చిన్న చిన్న కారణాలతో వైసీపీ నాయకులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురంకు చెందిన 30 కుటుంబాలు పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు తెలిపారు. మురుగునీరు రోడ్లపైకి చేరుతున్నాయని, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపినా స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వంలో గాంధీపురం ఏ చిన్న అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గాంధీపురం మాత్రమే కాదని ఈ సమస్య నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉందని పులివర్తి నాని అన్నారు. ఈసారి అవకాశం ఇస్తే నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, సమస్యలు పరిష్కరించుకుంటే ఉధృతమైన ఆందోళనకు సన్నద్ధం కావాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు.
ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తిరుపతిలోని డిఎం&హెచ్ఓ కార్యాలయం వద్ద 36 గంటల పాటు ధర్నాను నిర్వహించారు. శుక్రవారం నాటి సాయంత్రం ధర్నా విరమణ సందర్భంగా వందలాది మంది ఆశా వర్కర్లను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగించారు. 36 గంటల ధర్నాతో యావత్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు, డిఎం&హెచ్ఓ కార్యాలయాలు దిగ్బంధనమయ్యాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్రంలో అంగన్వాడీల తరహాలోనే ఆశా వర్కర్లు సమ్మెకు సిద్ధం కావాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశా వర్కర్లకు 10,000 రూపాయల వేతనమిస్తూ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికి నెలకు 3 లక్షల రూపాయల వేతనం ఇవ్వడం, పదవీ విరమణ తర్వాత నెలకు 50,000 నుంచి 75,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం ఏ రకంగా సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి భయపడాలా? మీరెందుకమ్మా భయపడేది? మనం కాదు భయపడాల్సింది, జగన్మోహన్ రెడ్డి భయపడాలా, వైసీపీ వాళ్ళు భయపడాలా, మనం భయపడకూడదు. తిరగబడి చేయాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏం బాగాలేదు. ప్రజల పట్ల బాధ్యతగా ఈ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడించారంటే ఆ రోజున ఆయన చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉంది కాబట్టి ఓడించారు. 151 సీట్లు వైసీపీ వాళ్ళకి వస్తాయని వైసీపీ వాళ్ళు అనుకోవాలా. చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయంగా ఓడిపోతానని చంద్రబాబు నాయుడు కూడా అనుకోవాలా. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా అంటే నన్ను పసుపు కుంకుమ గెలిపిస్తుంది, మహిళలందరూ గెలిపిస్తారు, వీళ్ళు గెలిపిస్తారు, వాళ్ళు గెలిపిస్తారు అని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజాశంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను అణచివేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ ఆరోపించారు. అర్ధరాత్రి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంగన్వాడీ వర్కర్లు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చర్చల పేరుతో సమస్యలు పరిష్కరించకుండా నానబెడుతోందని ఆరోపించారు. అనివార్య పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమ్మె సందర్భంగా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించకుండా దౌర్జన్యానికి దిగుతూ సమ్మెలో ఉంటున్న అంగన్వాడీలకు సంబంధం లేకుండా రాత్రిళ్లలో వెళ్లి సెంటర్ తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని ఘటనగా అభివర్ణించారు. గత ప్రభుత్వాలు అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం లాంటి పద్ధతిలో సమ్మెను అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే జగన్ సర్కారు భౌతికంగా దాడులకు దిగడం దారుణమన్నారు. సెంటర్లు సమ్మె చేస్తామని చెప్పి తెలియజేసి మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ రోజు మేము కొంతెమ్మ కోరకలేం కోరలేదు, కనీస వేతనం కోరుతున్నాము. మేము చర్చలకు వెళ్ళినప్పుడు జీతాలు, గ్రాడ్యుయేటీ తప్ప మిగతావన్నీ చేస్తామని చెప్పారు. ఆకేసి అన్నం పెట్టకపోతే ఎలా తినాలనేసి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు మా కడుపుల పైన జగనన్న ప్రభుత్వం కడుపు మీద కొడుతుంది. ఇది అన్యాయము. ఆ రోజు మీరు ఏం మాట ఇచ్చారు? పాదయాత్రలో కానీ మీరు వచ్చిన వెంటనే కూడా 1000 రూపాయలు పెంచి నెరవేర్చారు. ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం. తెలంగాణలో పెంచిన విధంగా దానికన్నా 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఈరోజు అంగన్వాడీల మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ సొమ్మును మేమేమి దుర్వినియోగం చేయలేదు. లాభోక్తులకు అందరికీ పంచి మేము ఈరోజు సమ్మె బాట పడ్డాం. అయినా కూడా మీరు చెప్పిన మాట వినకుండా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలను పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల లోపలికి వెళ్తున్నారు అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉంది అనేది ఆలోచించాలి. ఇది అన్ని ప్రభుత్వాలకి ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చూస్తున్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు. గుర్తుంచుకోండి, సీఎం గారు ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఏ ప్రభుత్వము చేయలేదు. ఈ రోజు మీరు చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా తగ్గేదే లేదని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు మా సమస్యలు పరిష్కరించేంత వరకు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. Audio
తిరుపతిలోని టాటా క్యాన్సర్ హాస్పిటల్లో ప్రజలకు రోగులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధిక శాతం ప్రజలు క్యాన్సర్ వ్యాధితో మరణించడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించడం వల్ల పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, అదేవిధంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని సూచించారు. బేసిక్గా ఇండియాలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఉమెన్ దే డోంట్ నో అబౌట్ ది సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలియదు. బ్రెస్ట్లో ఒక గడ్డ ఉంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. దీంతోపాటు బ్రెస్ట్ అనేది ఒక ప్రైవేట్ పార్ట్ కావున దాని గురించి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మిగతా వారితో మాట్లాడలేకపోతున్నారు. ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, ఒకటేంది అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ అవగాహన లేకపోవడము, ప్లస్ అదొక ప్రైవేట్ పార్ట్ అవ్వడం వలన ఆ క్యాన్సర్ చాలా లేట్ స్టేజెస్లో కనుక్కుంటూ ఉన్నారు. ఈ లేట్ స్టేజెస్లో కనుక్కోవడం వలన రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు. సప్తగిరులను కప్పేసిన పొగమంచు, ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్న తిరుమలలోని వాతావరణం. 4వ రోజు కొనసాగిన అంగన్వాడీ వర్కర్ల సమ్మె, ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ అందాల తార దీపికా పదుకునే స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.